పొరపాటున ఆ రోజు భోగిమంటలు వేశారా? మీ పూజ మొత్తం బూడిదలో పోసిన పన్నీరే. ఒక్క చిన్న తప్పు ఏడాది పొడుగునా వచ్చే పుణ్యాన్ని పోగొడుతుంది. జాగ్రత్త, సమయం లేదు. సంక్రాంతి ఎప్పుడు? 14వ తేదీనా లేక 15వ తేదీనా? క్యాలెండర్ చూస్తే ఒక తేదీ కనిపిస్తుంది. గుడిలో పూజారి గారిని అడిగితే మరొక తేదీ చెబుతారు. పక్కింటివారు ఈరోజు పండుగంటున్నారు, మీరేమో రేపు అనుకుంటున్నారు. ఈ గందరగోళం మామూలు విషయం కాదు. ఇది కేవలం తేదీల సమస్య కాదు, మన తరతరాల సాంప్రదాయానికి సంబంధించిన సమస్య. సరైన సమయంలో చెయ్యని దానం ఎందుకూ కొరగాదు. పుణ్యకాలం దాటిపోయాక పెట్టే నైవేద్యం దేవుడికి చేరదు. మరి అసలు నిజమేంటి? మనం ఏ రోజు పండుగ చేసుకోవాలి? పండుగంటేనే ఆనందం. కానీ ఈసారి చాలామందిలో ఒక తెలియని భయం పట్టుకుంది. మనం చేసేది సరైనదేనా అని మనసులో అనుమానం. ఇంట్లో పెద్దవాళ్లని అడిగితే వాళ్లకూ స్పష్టత లేదు. అసలు ఈ తేడా ఎందుకొచ్చింది? ఆకాశంలో సూర్యుడు ఒక్కడే కదా, ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే దేవుడు ఒక్కడే కదా, మరి మన పంచాంగాలెందుకు 2 రకాలుగా ఉన్నాయి? దీని వెనక ఉన్న రహస్యం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇది ఈనాటి సమస్య కాదు. కొందరు పాత పద్ధతిని నమ్ముతున్నారు, కొందరు కంటికి కనిపించే లెక్కను నమ్ముతున్నారు. దృగ్గణితం, పూర్వగణితం, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నది ఎవరు? కేవలం సామాన్య భక్తుడు. మనం ఏం పాపం చేశాం? మనకు కావాల్సింది ఒక్కటే, మనస్ఫూర్తిగా దేవుణ్ణి పూజించడం. కానీ ఆ అవకాశం కూడా ఈ గందరగోళం వల్ల దక్కడం లేదు. ఒక్క క్షణం ఆలోచించండి. జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 3:58. సరిగ్గా ఈ సమయానికి ఆకాశంలో ఒక అద్భుతం జరగబోతోంది. సూర్యభగవానుడు తన దిశను మార్చుకుంటున్నాడు. ధనుర్రాశిని వదిలి మకర రాశిలోకి అడుగుపెడుతున్నాడు. ఆ ఒక్క క్షణం మొత్తం సృష్టిలో మార్పు తెస్తుంది. అదే అసలైన సంక్రమణం. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. మధ్యాహ్నం 3:58 సూర్యుడు మారాడు కదా, మరి ఆ రోజే సంక్రాంతి చేసుకోవాలి కదా అనిపిస్తుంది. చాలామంది అలాగే అనుకుంటారు. కానీ అక్కడే మన పెద్దలు ఒక ధర్మ సూక్ష్మాన్ని పెట్టారు. తొందరపడితే లాభం లేదు. సాయంత్రమవుతున్న సమయంలో పండుగ ఎలా చేస్తాం? చీకటి పడుతున్న వేళ కొత్త వెలుగులను ఎలా ఆహ్వానిస్తాం? అందుకే శాస్త్రం ఒక మాట చెప్పింది. ఆ మాటను మనం వినాలి. మీరు ఒంటరివాళ్లు కాదు. ఈ సందేహం ప్రతి హిందువు ఇంట్లో ఉంది. కానీ మనకోసం, సామాన్యుల గందరగోళం పోగొట్టడం కోసం మన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక నిర్ణయం తీసుకుంది. మహాపండితులు, సిద్ధాంతులు అందరూ ఒక వేదిక మీదికొచ్చారు. అందరూ ఒకే మాట మీద నిలబడ్డారు. ఇక సందేహాలు వద్దు, భయాలు వద్దు. వారు చెప్పిన తేదీలను గుడ్డిగా నమ్మండి. అవే శాస్త్రసమ్మతం. ముందుగా భోగి పండుగ రాసిపెట్టుకోండి. జనవరి 14, బుధవారం. అవును, బుధవారమే భోగి. ఆ రోజు తెల్లవారుజామునే లేవాలి, భోగి మంటలు వేయాలి. కేవలం పాత వస్తువులనే కాదు, మనలో ఉన్న బద్ధకాన్ని, పాత ఆలోచనలను ఆ మంటల్లో వేసేయాలి. పిల్లలకు భోగిపళ్ళు పొయ్యాలి, ఆశీర్వదించాలి. ఇందులో ఇంకో మాటకు తావులేదు. 14వ తేదీనే భోగి. ఇక అసలైన ఘట్టం, పెద్ద పండుగ, అదే మకర సంక్రాంతి. జనవరి 15, గురువారం. గుర్తుంచుకోండి, గురువారం. ఇదే మకర సంక్రాంతి. గురువారం నాడు వచ్చే ఉత్తరాయణ పుణ్యకాలం కోటి రెట్లు ఫలితాన్నిస్తుంది. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యంత ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది తెలియకపోతే పండుగ చేసి కూడా వృధానే. జనవరి 14 మధ్యాహ్నమే సూర్యుడు మారాడని చెప్పుకున్నాం కదా, ఆ శక్తి, ఆ వైబ్రేషన్ మరుసటి రోజు ఉదయం వరకు ఉంటుంది. శాస్త్రం ఏం చెప్పిందంటే, సంక్రమణం జరిగిన తర్వాత కేవలం 16 గంటలు మాత్రమే అత్యంత పవిత్రం. దాన్నే పుణ్యకాలం అంటారు. ఆ 16 గంటల్లో మీరు చేసే చిన్న దానం కూడా మేరు పర్వతమంత ఫలితాన్నిస్తుంది. అంటే జనవరి 15వ తేదీ ఉదయం మనకు సమయం చాలా తక్కువ ఉంది. నిద్ర లేవగానే టీవీలు చూస్తూ కూర్చోవద్దు, కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చెయ్యవద్దు. జనవరి 15 ఉదయం 8 గంటలు, మహా అయితే 8 గంటలు, అంతే. ఆ గీత దాటకూడదు. ఈ లోపే మీ తలస్నానం పూర్తి కావాలి. ఈ లోపే మీ ఇంటి ముందు ముగ్గులు పూర్తి కావాలి. ఈ లోపే సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. ఉదయం 8 గంటలు దాటిందా ఆ పుణ్యకాలం మెల్లగా వెళ్ళిపోతుంది. ఆ పవిత్రమైన శక్తి తగ్గిపోతుంది. ఆ తర్వాత మీరు చేసే పూజ మామూలు రోజుల్లో చేసే పూజతో సమానం. విశేష ఫలితం దక్కదు. సంక్రాంతి నాడు దక్కాల్సిన మోక్షం దక్కదు. అందుకే ఆ రోజు సూర్యోదయానికే లేవండి. ప్రత్యక్ష దైవానికి దండం పెట్టుకోండి. మరి ఏం చెయ్యాలి ఆ సమయంలో?
పెద్ద పెద్ద యాగాలు చెయ్యక్కర్లేదు. కేవలం గుప్పెడు బియ్యం లేదా కొంచెం బెల్లం ఎవరికైనా దానం చెయ్యండి, లేదా దేవుడికి నైవేద్యం పెట్టి 10 మందికి పంచండి. ఆ 8 గంటల లోపు చేసే దానం మీ జాతకాన్నే మార్చేస్తుంది. ఇక 3వ రోజు మన సంస్కృతి గోమాతను మరిచిపోదు. జనవరి 16 శుక్రవారం, అదే కనుమ పండుగ. వ్యవసాయం చేసే రైతన్నకు, పశువులకు కృతజ్ఞత చెప్పే రోజు, ప్రకృతిని ఆరాధించే రోజు. కాబట్టి 3 తేదీలు మనకు స్పష్టంగా ఉన్నాయి: 14 భోగి, 15 సంక్రాంతి, 16 కనుమ. ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంది కదా? సందేహాలన్నీ పటాపంచలయ్యాయి కదా? అందరూ ఒకే రోజు ఒకే సమయంలో పండుగ చేసుకుంటే ఆ శక్తి వేరు, ఆ ఐకమత్యమే దేవుడికిష్టం. పక్కింటి వాళ్లు వేరేలా చేస్తున్నారని గొడవపడకండి. వాళ్లకు ఈ నిజం చెప్పండి. ధర్మాన్ని రక్షించిన వాళ్లవుతారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం తేదీల మార్పు కాదు, ఇది ఒక దిశానిర్దేశం. చీకటి నుండి వెలుగువైపు ప్రయాణం. దక్షిణాయనమంటే చీకటి, ఉత్తరాయణమంటే వెలుగు. మన జీవితాల్లో ఉన్న కష్టాలనే చీకట్లు తొలగిపోయే సమయం ఇది. సూర్య భగవానుడు సాక్షాత్తు ప్రత్యక్ష దైవం. ఆయన గతి మారుతున్నప్పుడు మన గతి కూడా మారాలి. ఆ కొద్ది గంటల పుణ్యకాలం మన తలరాతను మార్చేస్తుంది. భక్తితో పెట్టిన పిడికెడు బియ్యం మీ వంశాన్ని కాపాడుతుంది. అశ్రద్ధ చెయ్యకండి. ఈ అవకాశం మళ్లీ ఏడాది వరకు రాదు. మళ్లీ సూర్యుడు మకర రాశిలోకి రావాలంటే 365 రోజులు ఆగాలి. అప్పటి వరకు మనం ఉంటామో లేదో ఎవరికి తెలుసు? ఉన్న ఈ అవకాశాన్ని జార విడుచుకోవద్దు. ఉదయం 8 గంటలలోపే మీ సంకల్పాన్ని సిద్ధం చేసుకోండి. ముహూర్తం బాగుంది, తిథి బాగుంది, అంతా బాగానే ఉంది. తేదీలు తెలిసాయి, సమయం తెలిసింది. కానీ మీ మనస్సులో ఉన్న కల్మషాన్ని కూడా ఆ భోగిమంటల్లో వేశారా, లేక కేవలం కట్టలు మాత్రమే కాల్చారా? కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన కొత్తదనం రాదు. మనస్సులో ఉన్న పాత ద్వేషాలు పోతేనే అసలైన సంక్రాంతి. కాలం గడిచిపోతుంది, ఈ పండుగ కూడా వెళ్ళిపోతుంది. క్యాలెండర్లో పేజీలు మారిపోతాయి. మిగిలేది మీ సంకల్పం మాత్రమే. వచ్చే సంక్రాంతి వరకు ఈ ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతూనే ఉండాలి: నిజంగా మారామా, లేక తేదీలను మాత్రమే మార్చామా? ఆలోచించండి. స్వస్తి. నమస్కారం. భక్తి మార్గంలో నడిచే మీ అందరికీ ధర్మశాస్త్రం ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం. జీవితమంటే కేవలం ఉరుకులు పరుగులు కాదు, ఆ పరమాత్మను తెలుసుకోవడం, మనశ్శాంతిని పొందడం. అందుకే మన ఛానల్లో పురాణ గాథల నుంచి నిత్య జీవితంలో ఆచరించాల్సిన ధర్మ సూక్ష్మల వరకు అన్నీ కూలంకుషంగా చర్చిద్దాం. ఈ వీడియోలోని విషయం మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ వేయండి, అది మాకు ఎంతో శక్తినిస్తుంది. మీకేవైనా సందేహాలున్నా లేదా మీ అనుభవాలను పంచుకోవాలనుకున్నా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రతి కామెంట్ మాకు శివప్రసాదమే. మంచి విషయం దాచుకోకూడదు, పంచాలి. అందుకే మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. భక్తితో కూడిన ఈ ప్రయాణంలో మనమందరం కలిసి నడుద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లప్పుడూ దైవచింతనతో మీ ధర్మశాస్త్రం ఛానల్. ఓం నమః శివాయ.